వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు వంకాయ బంగాళదుంప ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగో ఆయిల్, పసుపు, కారము, గరం మసాలా, బంగాళదుంపలు, వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్. కూర పొయ్యి మీద వేసి చూపిస్తాను. కొంచెం ఆయిల్తోనే వంట చేయండి, ఎక్కువ ఆయిల్ చేయొద్దు. ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు అందరూ ఇష్టపడరని కొంచెం పళ్ళకి ఒక్కొక్కసారి తగులుతుందని అందరూ అందుకే కొంచెం వేస్తామండి టేస్ట్ కోసం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లిపాయ వేగింది. బంగాళదుంప ముక్కలు వేసి మళ్ళీ కాసేపు మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వంకాయ వేసుకుని ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. అల్లం నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ అల్లమే వేస్తానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, కానీ ఫ్రెష్ అల్లమే మంచిదండి. రోజు వేసుకోండి. ఇలానే చక్కగా ఇది కొనుక్కొని ఒక్క ఎల్లుల్లిపాయ, పెద్ద ఎల్లుల్లిపాయ అండి, ఒక్క ఎల్లుల్లిపాయ సరిపోద్ది. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇది పచ్చి బంగాళదుంప అండి. పచ్చి బంగాళదుంపతోనే చేస్తున్నాను. వంకాయ బంగాళదుంప బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు అది మగ్గినాక ఇది వేసుకొని ఉప్పు, కారం సరిపడా ఉప్పు అండి, సరిపడా ఉప్పు, కారం, ఒక స్పూన్ కారం అయితే సరిపోతుందండి. గ్లాసు వాటర్ పోయాను. ఇదండి కూర దగ్గరకు వచ్చేసింది. కూర ఎగిరింది. కొంచెం ఇప్పుడు కొంచెం వెల్లుల్లి వేసుకుని కొత్తిమీర వేసాం అనుకోండి, గరం మసాలా, ఎందుకంటే గరం మసాలాలు ఎక్కువ వేయం, వెల్లుల్లి, గరం మసాలా, కొత్తిమీర, కూర ఎగిరింది చూడండి. చాలా బాగుంటుంది వంకాయ బంగాళదుంప
కొత్తిమీర మసాలా అన్నీ వేసుకోండి. చాలా ఉడకపెట్టక్కర్లేదండి. ఉడకబెట్టిన కూర మళ్ళీ వేరే టేస్ట్ ఉంటుంది, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఈ కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.